మీ అందరికీ సుపరిచితురాలు ఇక్కడనే ఆసుపత్రిలో తన నాన్నగారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవలో ముందుకు వచ్చింది కాబట్టి మనం కూడా అత్యధిక మెజార్టీతోని మన సోదరిని గెలిపించుకున్నాం. వారి నుండి కూడా వచ్చిన నిధులతోని మొన్న 5 లక్షలతో జిమ్ ఓపెన్ చేసుకున్నాం. మర్చిపోయిన సారీగా క్షమించండి, ఎందుకంటే అన్ని స్పీడ్లో మర్చిపోతున్నా. సో మీకు సమయం లేదంటే ఇప్పుడు మా సోదరిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వర్ధనపేట నియోజకవర్గంలో ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే నాగరాజు అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలకి, మన జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, తర్వాత మండల అధ్యక్షులకి, తర్వాత కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్లకి, వందలాదిగా తరలి వచ్చినటువంటి మన వర్ధనపేట ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రెస్ మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మూడు విషయాలు మాట్లాడతాను, ఎందుకంటే అన్నగారితో పాటు మళ్ళీ భూపాలపల్లి వెళ్ళేది ఉంది. మార్నింగ్ నుంచి అన్నగారు చాలా కష్టపడి అన్నీ తిరుగుతున్నారు. సో నిజంగా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముందడుగు పడుతుంది, అర్హులైన వాళ్ళకి ఇస్తున్నామంటే. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంత వేగంగా అర్హులైన వాళ్ళందరికీ ఇస్తూ కూడా ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తున్నామంటే అది కేవలము మన రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వల్లనే. ప్లస్ మన వర్ధనపేటకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ రావడానికి కూడా ముఖ్య కారణము అది ముందడుగు పడడానికి. ఎక్కడైనా అడ్డంకులు ఉన్న కాడ, రైతులు ఎక్కడైనా ఇష్టపడలేని కాడ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడించి సముదాయించి మనకి నిజంగా కూడా ఎయిర్పోర్ట్ అనే కళ నిజమవుతున్నందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తీసుకున్న చొరవ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకున్న చొరవ అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను 6 ఏళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఆ రూమ్స్ అన్నీ కూడా సరిపోకపోయేది మన వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్లో. కానీ ఈరోజు నాగరాజ్ అన్న వల్ల అది దానికి శంకుస్థాపన పడి త్వరలోనే 2 ఏళ్ళలో అది నిజంగా ఒక సొంత భవనము అనేది హాస్పిటల్కి ఇవ్వడము చాలా సంతోషం. అందుకు అక్కడ పనిచేసిన డాక్టర్గా, ప్రస్తుత ఎంపీగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము 2 సంవత్సరాలు కలిపి నా ఎంపీ నిధుల నుంచి ఎమ్మెల్యే గారు ఏదైతే నాకు ఇది కావాలి, వివిధ అభివృద్ధి పనులకి డబ్బులు కావాలి అంటే దాదాపు 1,30,00,000 ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎన్నికల కోడ్ అయిపోయాక శంకుస్థాపన చేస్తారు. సో నా వంతుగా కూడా నేను మీకు సాయం చేస్తున్నాను, నాకు సేవ చేస్తున్నాను మీకు. ఇప్పుడు అన్నగారు చాలా హడావుడిలో పెట్టేశారు కాబట్టి మాకేం మాటలు రావట్లేదు. ఇంకొక విషయం, మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి 12 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అభివృద్ధి చూస్తున్నారు. ఇవాళనే దాదాపు 250 కోట్ల నిధుల పనులకి శంకుస్థాపన జరిగింది. కాబట్టి రానున్న రోజులలో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టేది కాంగ్రెస్ పార్టీ. మన ఎమ్మెల్యే మీరు కనుక గెలిపించుకొని వచ్చినట్లయితే 12 వార్డులని మన మినిస్టర్ గారిని, అట్లాగే మన సీఎం గారిని కూడా ఇంకా అధిక నిధులు ఇవ్వమని కూడా అడిగే బలము మీరు ఆయనకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే దిశగా కష్టపడి పనిచేయాలని నేను మనసారా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అన్న మాట్లాడతా. ధన్యవాదాలు సోదరి. చెల్లెమ్మ ఒక మంచి ప్రొఫెషన్, డాక్టర్ నుండి మరి ఇక్కడనే సేవలు చేసి